నమస్తే. ఈరోజు ఉదయం నుంచి ఒకే ప్రచారం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ అరెస్టు కాబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు గుప్పుమంటా ఉన్నాయి. ఏదైతే జరిగినటువంటి సంఘటన మరి కొడంగల్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించేటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, మరో పక్కన అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు దీంట్లో కీలకమైనటువంటి పాత్ర వహించారు. దాంట్లో ఉన్నటువంటి రైతులను ఉసిగొల్పినటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక రెండో అంశానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ సంబరాలకు సిద్ధమవుతా ఉన్నది. సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి దశలో మేము ఇన్ని పథకాలను అమలు చేసినామని చెప్పేసి వాళ్ళు సంబరాలకు సిద్ధమవుతా ఉన్నారు. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మరి చరణ్ కౌశిక్ గారితో. అన్న నమస్తే. నమస్తే. ఏంటి సంబరాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చాలా పెట్టడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఏం ముఖం పెట్టుకొని మీరు సంబరాలకు సిద్ధమవుతా ఉన్నది, ఏం పీకిల్ అని చెప్పేసి మీరు సంబరాలకు సిద్ధమవుతుందని చెప్పేసి ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. కానీ మేము కూడా చూసినప్పుడు మరి మీరు చేసినటువంటి ఎక్కడ కూడా కనబడట్లేదు. అవి ఏది మీరు ఏం చేసినా ఏ ముఖం పెట్టుకొని మీరు సంబరాలకు సిద్ధమవుతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏం చేసిండో చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గతంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు 3 నెలల కాలంలో రుణమాఫీ చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అతి తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదు. ఇంకా 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎగ్గొట్టిన వాళ్ళు వడ్డీ మాత్రమే మాఫీ చేసింది గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో. రైతులు నిండా ముంచిన వాళ్ళు వాళ్ళే. అదే కాకుండా రైతుల సంబంధించి గతంలో 45 రోజులలో పైసలు ఇచ్చేవాళ్ళు వరి కొన్న తర్వాత. కానీ మేము 3 రోజులలో పైసలు ఇస్తూ ఉన్నాం. గతంలో తరుగు అనేది 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు. ఇక్కడ తరుగు అనే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రైతు భరోసా సాయాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. గత ప్రభుత్వం 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ప్రతి గంటకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తూ రోజుకు 193 కోట్ల రూపాయలు, నెలకు 6,700 అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లించింది. గత ప్రభుత్వ దుర్మార్గాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డాయి కాబట్టి ఇంకా అనుకున్న స్థాయిలో మేము ఇంకా హామీలు నెరవేర్చలేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, కాస్మెటిక్స్ ఛార్జీలు 40% పెంచారు. స్కాలర్షిప్ 1,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చింది. 10,000 టీచర్ ఉద్యోగాలు నింపినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం డిఎస్సి నిర్వహించినాం. టెట్ను 2 సార్లు నిర్వహించినాం. ఈరోజు గ్రూప్ 4 రిజల్ట్ వచ్చింది. గ్రూప్ 3 రాయబోతూ ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నిర్వహించినాం. గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 30,000 ఉద్యోగాలు మాత్రం నింపిండు. 13 సార్లు పేపర్ లీక్ అయినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేపర్ లీక్ కాలేదు. 50,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నింపిందంటేనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని పని మేము 10 నెలల్లోనూ వారికైనా డబల్ ఉద్యోగాలు నింపినాం. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకునే అవకాశం లేకుండా ధర్నాలు చేసుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు లేవు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోసం ఏర్పడితే అస్తిత్వం విషయంలో తెలంగాణ గీతాన్ని అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతం కూడా లేదు. అదే కాకుండా టీఎస్ ప్లేస్లో టీజీ వచ్చింది. గద్దర్ గారి జయంతి వర్ధంతి నిర్వహిస్తూ ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా సాకల ఐలమ్మ గారి వర్ధంతి జయంతి నిర్వహిస్తూ ఉన్నారు. సాకల ఐలమ్మ గారి పేరు మీద వీరనారి మహిళా యూనివర్సిటీ అని చెప్పేసి కోటిలో మహిళా విశ్వవిద్యాలయం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ని పెద్ద ఎత్తున ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి సెట్విన్ ప్లేస్లో రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ విస్తరించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ వర్గాల మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా గత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో లేకపోతే ప్రగతి భవన్లో రెస్ట్ తీసుకుని తప్ప ఎన్ని చేసినప్పుడు కూడా మీరు కనుక ప్రజల్లోకి వెళ్ళినట్టు అయితే ఉంటే మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా చింపి కొడతారు జనాలు అని చెప్పేసి అంటా ఉన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా ఆనాడు మీరు దొంగ పనులు చేసి కాళేశ్వరం పేరు మీద 1,02,000 కోట్ల రూపాయలు నిండా ముంచి యాదాద్రి భద్రాద్రి పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తెలంగాణను 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు మాట్లాడితే అప్పు చేసి పప్పు కూడదు తిన్నది మీరు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది మీరు. ధరల్లో లక్షల ఎకరాలు గుంజుకుంది మీరు.
అదే కార్ రేసింగ్లో 55 కోట్ల రూపాయలు అక్రమంగా తరలించింది మీరు. అదే కాక గొర్రెల్లో స్కామ్ చేసింది మీరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల సిట్ విచారణ జరుగుతుంది, ఏసీ విచారణ జరుగుతూ ఉంది, కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. మీ మీదనే జరుగుతున్నాయి, మా మీద జరుగుతలే కదా. మీరు చేసిన పాపాలకన్నిటి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయాచితంలో భాగంగా మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడే పరిస్థితికి దారి తీసింది. మీరు చేసినటువంటి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ వర్గాలకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. మీరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం, ఆనాడు మూసిని పునరుజ్జీవింపజేసే దానిలో భాగంగా మీరు 17వ నెంబర్ జీవో తీసుకొచ్చింది మీరే, సుందరీకరణ పేరు మీద. మేము పునరుజ్జీవింపజేసే కార్యక్రమం చేపడితే అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మీరే చేస్తూ ఉన్నారు. 52 కిలోమీటర్లు పునరుజ్జీవింపజేసినట్లయితే 3 జిల్లాలకు ప్రయాణం జరుగుతుంది. హైదరాబాద్ రూపురేఖ మారిపోతాయి, ప్రపంచ దేశాలతోటి హైదరాబాద్ పోటీ పడుతుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు సాహసోపేత నిర్ణయం తీసుకుంటే దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం. హైదరాబాద్ చెరువులు, లేకులు, రాకులను డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి హైడ్రాని తీసుకొస్తే హైడ్రా మీద రాతాంతం చేసే ప్రయత్నం. జియో నెంబర్ 28 మీద ఏ విధంగా టీజీపీఎస్ విషయంలో పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేసిన అందరూ చూసినారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు 82% క్వాలిఫైర్ గ్రూప్ 1లో, కానీ దాని మీద కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసినా కూడా ఏ నిర్ణయాన్ని కూడా స్వాగతించకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వమే బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రతి మండలానికి 100 కోట్ల రూపాయలతోటి 30 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వారి కోసం స్కూల్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యారంగానికి మీకన్నా మేము 2218 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వీసీలు కూడా నియమించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీకన్నా మేము బెటర్గా చేస్తున్నామా లేదా అనేది చర్చకు రమ్మంటే చర్చకు వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు లగచర్ల ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా ఇదే నడుస్తూ ఉన్నది. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, అక్కడ కలెక్టర్ పైన దాడి జరిగిందా లేదా? లగచర్లలో దాడికి కారకులు ఎవరు? కారకులు కాదు నేను అడిగేది, ఎవరిపైన దాడి జరిగిందని అడుగుతా ఉన్నాను. కలెక్టర్ గారి మీద దాడి జరిగింది. మీరు చెప్తా ఉన్నారు, కలెక్టర్ చెప్తా ఉన్నారా? కలెక్టర్ గారి మీద దాడి జరిగింది. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి గారి మీద దాడి జరిగింది. వాళ్ళ మీద జరిగింది, కానీ పదే పదే కలెక్టర్ పైన దాడి జరిగిందంటూ మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సైతం కూడా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చెప్తా ఉన్నా నా మీద దాడి ఏం జరగట్లేదని. ఎందుకు ఇది మసిపూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం? అధికారుల మీద దాడి జరిగింది అనేది చాలా స్పష్టం. వెంకరెడ్డి గారు అంటే పదే పదే కలెక్టర్ పేరు వెంకరెడ్డి గారైనా కలెక్టర్ గారిని గుంజీరు అవన్నీ జరిగినాయి కదా. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఫార్మాసిటీ ప్లేస్లో, ఫార్మాసిటీ అనే హైదరాబాద్కి మణిహారం, హైదరాబాద్కు పొల్యూషన్ వస్తుంది కాబట్టి దాని ప్లేస్లో గ్రీన్ ఫార్మా తీసుకోవాలని చెప్పేసి సదుద్దేశంతో ఫార్మా విలేజెస్ తీసుకురావడం. ఏ ఫార్మా అయితే గ్రీన్ ఇక్కడ ఫార్మాకు గ్రీన్ ఫార్మాకు తేడాలు ఉన్నాయి. గ్రీన్ ఫార్మా అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా పెడతారు. అదే కాకుండా ఉపయోగంలో లేని భూములలో మాత్రమే ఈ ఫార్మాని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉపయోగంలో ఉండి వ్యవసాయం చేస్తున్న భూములలో ఈ ఫార్మాని ఏర్పాటు చేయరు. ఇప్పుడు రైతులందరూ కూడా వ్యవసాయం చేసిన రైతులు ఎందుకు తిరగబడతా ఉన్నారు? అదే కదా, దానిలో భాగంగా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం వారికి పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రాథమిక దశలో చర్చకు పోయారు. రైతుల నుంచి గుంజుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. గతంలో మీరే గుంజుకున్నారు. మల్లన్న సాగర్, ఏటిగడ్డ, కిష్టాపూర్ దగ్గర 16 గ్రామాలను అర్ధరాత్రి నైటే మెడల్ గట్టి బయటకు గెంటేసింది మీరు. మీలాగా ఆ పని చేస్తున్నారు. ఓన్లీ ప్రాథమిక దశ తెలుసుకోవడానికి అక్కడికి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకరెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు పోవడంతో ప్రధానంగా సురేష్ అనే ఒక మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రోద్బలంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది అంటే 19 మందికి అసలు నోటిఫికేషన్లు వాళ్ళ భూమి తీసుకోలేదు. వారు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కూడా కాదు. అలాంటి టీఆర్ఎస్ పార్టీ ముసుగులో అక్కడ కలెక్టర్ గారి మీద దాడి జరిగింది కాబట్టి ఆ దాడి విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది తప్ప ఇక్కడ వేరే వాళ్ళనో లేకపోతే అనవసరంగా ఒక వ్యక్తిని రాజకీయాలకు అత్యంత ఇరికిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అనవసరంగా అధికారుల మీద దాడి చేసినది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అధికారులంతా భయపడతారని చెప్పేసి భయపెట్టాలి ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ దాడి చేయించినది చాలా స్పష్టంగా కనపడతాం. ఇప్పుడు కేటీఆర్ మీకు అన్నిట్లలో విచారణ సాగుతూ ఉంది, కమిషన్లు ఏర్పాటు చేసినామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఆధారం దొరకట్లేదు కేటీఆర్ని అరెస్ట్ చేసడానికి. కాబట్టి దీంట్లో ఏదో విధంగా ఇరికించాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాదన. ఎందుకు కేటీఆర్ అరెస్టుకి
అలాగే వాళ్ళకి మీకు ఎక్కడ కూడా ఆధారాలు దొరకట్లేదా వేరే సంబంధించినటువంటి చాలా కూడా ఫార్ములా ఈ రేస్కు మీరు మొన్ననే చెప్పడం జరిగింది. దీంట్లో మేము ఆల్మోస్ట్ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాం, అది విచారణ జరుగుతుంది అని చెప్పేసి. ఈ సంబంధించినటువంటి ఈ ఘటనలో కేటీఆర్కు ఉన్నటువంటి సంబంధం ఎందుకు, కేటీఆర్ను ఎందుకు లాగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందంటే ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ గారు ఈ వ్యవహారంలో ఈ సంఘటన జరగకముందు పట్నం నరేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు 42 సార్లు కేటీఆర్ గారితో సంభాషించుడు. అదే కాకుండా 6 సార్లు సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి గారితో సంభాషించారు. కాబట్టి ప్రధానంగా వారి మూలంగానే ఆ ఘటన జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ పరామర్శకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, సురేష్ అనే ఒక జులాయిగా తిరిగే వ్యక్తి మూలంగా ఈనాడు మేమంతా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ పట్నం నరేందర్ రెడ్డి ఈ జులాయి ఇద్దరు తిరగడంతో అక్కడ దాడి జరిగింది, అనవసరంగా ఎవరు కూడా రైతులు దాడి చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉంటే ఆమె ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం చిల్లంపీట ఎత్తుకురని చెప్పేసి నేనే ఇలాగ మీడియాలో చూసిన. అంటే బీఆర్ఎస్ పార్టీ మసిబూసి మారకాయ చేసే ప్రయత్నం 17A కింద ఆల్రెడీ గవర్నర్ గారికి కార్ రేసింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము అనుమతి కోరింది. ఇంకా ఇప్పటివరకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత ఏసీ విచారణ చేస్తారు, దానిలో ఖచ్చితంగా జైలు పోవాల్సింది. ఎందుకంటే ఆనాడు HMDA బోర్డు అనుమతి తీసుకోలేదు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఈ 2 తీసుకోలేదు. ఒకసారి 23 కోట్ల రూపాయలు, ఇంకోసారి 23 కోట్ల రూపాయలు, 9 కోట్ల రూపాయలు ట్యాక్స్ కోసం తీసుకోవడం జరిగింది. అరవింద్ కుమార్ అనే ఒక IAS ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చిండు, కేటీఆర్ గారు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో మాత్రమే మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పారు. ఇక్కడ RBI నిబంధనలు ఉల్లంఘించారు, పేమావరం నిబంధనలు ఉల్లంఘించారు, కాబట్టి HMDA నిబంధనలు ఉల్లంఘించారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలు ఓడు ఖాయం. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో గలాడ క్రియేట్ చేసి ఏదో ఒక కేసులో జైలుకు పోయినట్లయితే తర్వాత ఎట్టైనా ఆ కేసులు పెడతారు. కాబట్టి ఆ కేసుల మూలంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరికిద్దని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న వికారాబాద్ కొడంగల్ సంఘటన, దానికి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేలు జరిగే విధంగా, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండి రైతాంగం మీద దాడులు చేపిస్తుంది, అందుకే రైతులు తిరగబడి అధికారుల మీద దాడి చేశారని చెప్పేసి మహారాష్ట్ర ప్రజలు అనుకొని మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి రావద్దని చెప్పి ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా కలిసి పన్నాగంలో భాగంగా మాత్రమే కొడంగల్లో సంఘటన జరిగింది. అదే కాకుండా అంతకుముందు ఆదిలాబాద్ పోయినప్పుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మహారాష్ట్రలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ గెలవద్దని చెప్పిండు. మరి ఏ పార్టీ గెలవాలా? అక్కడ ఉన్న 2 కూటమి, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. అంటే ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పేసి హరీష్ రావు గారు ఇక్కడ హైదరాబాద్ అదే మాట్లాడి, కేటీఆర్ గారు ఆదిలాబాద్లో అదే మాట్లాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కూటమి గెలవద్దని చెప్పి కోరుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు. అదే కాకుండా మొన్న ఢిల్లీకి పోయినప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ గారు కలిసిరు. వారు మనోహర్ లాల్ ఖట్టర్ గారు కలిసి ఇప్పటివరకు ఫేస్బుక్లో పెట్టలేదు, వారు ట్విట్టర్లో పెట్టలేదు, మనోహర్ లాల్ ఖట్టర్ గారు పెట్టలేదు, వీరు పెట్టారు. అంటే ఢిల్లీలో మీరు ఎవరిని కలిసిరు? పట్టణాభివృద్ధి శాఖం కలిసినని చెప్పేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మీరు లోపల ఎవరినో కలిసి లేలే భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కలిసిండు. ఎందుకంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిపించే ఉద్దేశంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ గెలవద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిపించే దానిలో భాగంగా దాని మీద చర్చ ఇక్కడే గెలవనటువంటి వాళ్ళు అక్కడ వీళ్ళు చేసేటువంటి ప్రచారంతో బీజేపీకి ఏం లాభం? లేలే 30 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజల ఎఫెక్ట్ ఉంటుంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక శాఖను ఏర్పాటు చేసారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే ఏకంగా రైతులకు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చలేని ఒక దురుద్దేశాన్ని నెట్టే ప్రయత్నం మహారాష్ట్రంలో రైతుల ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే పనులు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు గుండుగుత్తగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి అమ్ముడిపోయింది. అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించింది. కాబట్టి ఇప్పుడు ఎట్టైనా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సహకరించాలా, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు అనుమతి ఇవ్వకుండా చూసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది వాతావరణం. ఓకే, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు గవర్నర్ కాపాడుతూ ఉన్నాడు, ఇప్పుడు బీజేపీ పార్టీ ఆయన అరెస్ట్ కాకుండా కాపాడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆయన కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు అరెస్ట్ కావద్దని వారు కోరుకుంటా ఉన్నారు. సంజయ్ గారేమో కేటీఆర్ గారు అరెస్ట్ కావాలని చెప్పి కోరుకు వాళ్ళ దాన్నే భారతీయ జనతా పార్టీ 5 ముక్కలకు విడిపోయింది. కేటీఆర్ గారు రూపంలో హరీష్ రావు గారు, మన కేటీఆర్, మన ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, డీకే అరుణ, ఇట్లా 5-6 భాగాలుగా భారతీయ జనతా విడిపోయి ఒక వర్గము కేటీఆర్ గారు కాపాడే ప్రయత్నం, ఇంకొక వర్గము కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకలాలే రకరకాల స్టేట్మెంట్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొన్నది. కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ గారు 17A కింద వాళ్ళు అనుమతి ఇచ్చినట్లయితే ఏసీ విచారణ చేస్తే ఖచ్చితంగా ఆ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పోడు ఖాయం. ఏదో నేను లోపడి పోయి వస్తాను, ఆయన పోతే లోపలికే పోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా కేసులలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, అదేవిధంగా మంత్రులు కూడా జైలుకు పోయే పరిస్థితి. ఎందుకంటే ఆనాడు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ హారంలో కూడా ఉన్నది. ధరల్లో లక్షల ఎకరాలు గుంజుకున్నారు. కాబట్టి ధరల రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ గారు నేను జైలుకు పోతా,
నేను ఆడికి పోయి యోగా చేస్తా, లేదు జిమ్ చేస్తా, వచ్చి పాదయాత్ర చేస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొడంగల్ ఇష్యూ కావచ్చు, దాడికి సంబంధించిన విషయంలో కల్వకుంట్ల తారక రామారావుకి ఏమైనా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఎంతైనా ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగ్రేషన్ అని 200 రూపాయల ఫైన్ తోటి ఇడిపియాల్సిన కేసులో 13 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో పెట్టింది గత కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక్కడ కేటీఆర్ గారు ప్రధానంగా రెచ్చగొట్టి నరేంద్ర రెడ్డి గారితో మాట్లాడి, నరేంద్ర రెడ్డి గారు సురేష్తో మాట్లాడి అక్కడ పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ గారి మీద కేసు పెట్టాల్సిందే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం ఆల్రెడీ డీజీపీ గారు ఆదేశించింది, ఖచ్చితంగా పారదర్శక విచారణ చేసి అందులో బాధితుల వారి మీద చర్యలు తీసుకోవాలా, బాధితులు లేని వారి మీద చర్యలు ఎట్టి పరిస్థితి తీసుకోవద్దని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ కావాల్సిందే. ఇప్పుడు ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయనతోటి రిమాండ్ రిపోర్ట్లో అసలు సంబంధమే లేదు, బలవంతంగా నాతో సంతకం పెట్టించుకోవడం జరిగిందని ఆయన ఓపెన్గా లెటర్ రాయడం జరిగింది, బయటకు విడుదల చేయడం జరిగింది. ఒక పక్కనేమో ఆ పోలీసులు చెప్తున్నటువంటి ఐజీ సత్యనారాయణ గారు పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి అంశము వేరే విధంగా ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంది, వాళ్ళ అధికారులతో ఈ యొక్క కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నటువంటి డ్రామాలు ఆడుతూ ఉంది అని చెప్పేసి కాసేపటి క్రితమే హరీష్ రావు మాట్లాడడం జరిగింది. దీంట్లో వాస్తవం లేదంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాగా మేము మాట్లాడే పరిస్థితులు లేవు, ఎందుకంటే అన్ని అబద్ధాలు. మీరు ఆనాడు అధికారులు అడ్డం పెట్టుకొని ఏ విధంగా గొర్రెల స్కామ్ చేసిరు, బర్రెల స్కామ్ చేసిరు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరు, రాష్ట్ర అంతర్గత భద్రతకు సంబంధించి, నక్సలైట్లకు సంబంధించి, తీవ్రవాదులకు సంబంధించి ట్యాపింగ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ట్రాయ్ అనుమతి లేదు, కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా రాష్ట్రంలో అందరి ఫోన్లు ట్యాప్ చేసిరు కదా. మీరు మీలాగా మేము చేస్తలేము, ఇక్కడ అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేవు. కాకపోతే పట్నం నరేంద్ర రెడ్డి గారు కేటీఆర్ గారితో 42 సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అరే ఆ సందర్భంలో ఎందుకు పోలీసు వాళ్ళు వాళ్ళకు ఇంట్రాగేషన్ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా గత కేసులు ఏం జరిగింది, అన్ని విషయాల మీద వారు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక లజ్జలు క్రియేట్ చేసి కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడనే తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా భయపడాలా, అదేగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత రావాలా, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేలు జరగాలని చెప్పి ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ పన్నిన నాటకంలో పట్నం నరేంద్ర రెడ్డి గారు, సురేష్ గారు బలైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫార్మాసిటీ కోసం అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. యావత్ రాష్ట్రం అంతా కూడా ఎంతైతే తిరస్కరించినటువంటి వేరే సంబంధించినటువంటి చోట్లకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇది వద్దనుకున్నటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఫార్మా కంపెనీలు వద్దు అనేది. కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుని కోసం ఇక్కడ కొడంగల్లో ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టబోతా ఉన్నాడు అనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం. ఎందుకు వద్దనుకున్నటువంటి ప్రాజెక్టుల పట్ల మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల దృష్టి పెట్టకుండా ఈ లేనటువంటి ప్రకృతికి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం అయ్యేటువంటి ప్రాజెక్టు తీసుకురావడానికి అర్థమేమున్నది? దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి జనాల్లో మైలేజ్ తగ్గినట్టు కనబడట్లేదు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరిండు. నేను నా పదవికి రాజీనామా చేస్తా, నిజంగానే రేవంత్ రెడ్డి గారు అల్లుడు ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉండరు హరీష్ రావు కేటీఆర్ అని చెప్పేసి శాసనసభ్యులు సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించాలి కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అల్లుడు లేరు. హైదరాబాద్ తెలంగాణ 5 క్లస్టర్గా విభజించి డీసెంట్రలైజేషన్ చేసినట్లయితే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది, ఆ ప్రాంతాలన్నీ డెవలప్మెంట్ అయితే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 25 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇంత చెప్తున్నారు, మరి కలుషితం అవుతుంది అదైతే చెప్తున్నారు. మరి 15,000 ఎకరాల్లో హైదరాబాద్కు పక్కనే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఏర్పాటు చేసినప్పుడు మరి కలుషితం కదా? మీరు చెప్పండి. మీరు సబ్గ్రేడ్ టెక్నాలజీ ఆనాడు యాదాద్రిలో ఉపయోగించారు. సబ్గ్రేడ్ అంటే టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ కాకుండా పాత టెక్నాలజీ వాడడంతో యాదాద్రిలో ప్రధానంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మాట్లాడితే పట్టించుకోలేదు. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ తోటి ఫార్మా పెట్టినట్టయితే ఫార్మా వల్ల ఎలాంటి కలుషితం జరగదు. అదే కాకుండా గ్రామాలను కూడా డెవలప్మెంట్ అయితే ఒకే కాడ పెట్టినట్లయితే ఫార్మాతో పొల్యూషన్ అయితే అని చెప్పేసి ప్రభుత్వం భావించి 5 క్లస్టర్గా ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలను డెవలప్ చేయాలని చెప్పేసి సదుద్దేశంతో ముందుకు పోయింది. కొడంగల్ అంటే వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావించి అక్కడ స్కూళ్ళు పెడతారు, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, వాటర్ వస్తుంది. అదే కాకుండా కంపెనీలు రావడంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అవుతుందని చెప్పి ప్రభుత్వం భావించి మంచి ఉద్దేశంతో పెట్టినప్పుడు దాన్ని అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తుంది, రైతాంగం చేస్తుంది. రైతులు ఏమన్నా చేసి ఉంటే ఖచ్చితంగా వారి పరిహారం విషయంలో కావచ్చు, వారు ఆల్టర్నేటివ్ భూమి ఇచ్చే విషయంలో కావచ్చు, వారికి ఏమైనా సమస్యలు ఉంటే నివృత్తి చేసే దానిలో ప్రభుత్వం
మాట్లాడడానికి మాత్రమే పోయింది తప్ప ఈ ప్రాథమిక దశలో ఉన్నదాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ అనవసరంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ప్రోగ్రాం పిలిపిస్తే అధికారులంతా భయపడాలి, లేదు రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని అంటే రైతాంగం మేలు కోసం పనిచేస్తుందని ఒక దురుద్దేశంతో మాత్రమే ఆ దాడి జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో మీరు అన్నటువంటి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఉన్నారు, దీంట్లో అమాయకులైనటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా కేసులు కావడం జరిగింది. వాళ్ళ పట్ల ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? ఎందుకంటే వాళ్ళకు అమాయకమైనటువంటి ఒక గిరిజన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వెనకాల మీరే ఆ సురేష్ అన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ నరేందర్ రెడ్డి అన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళు ఏదో తెలిసి తెలియనటువంటి ఒక గిరిజనులు అంటే కాస్త కొంత అమాయకులైనటువంటి వాళ్ళతో ప్రేరేపించడం వల్ల కొంత వీళ్ళు ముందడుగు వేసి రాళ్లతో విసరడం ఏదో చేయొచ్చేమో పాపం. కానీ ఇప్పుడు వాళ్ళు జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ పట్ల ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. అంటే 50 మందిని అదుపులో తీసుకుంటే 19 మందికి అసలు భూమి లేదు, వాళ్ళ భూమి తీసుకుంటామని చెప్పి నోటిఫికేషన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ గ్రామంలో ఈ సురేష్ అనే వ్యక్తికి కూడా భూమి లేదట. యాదయ్య అనే ఒక వ్యక్తి తాగి ఉండి ఏకంగా కలెక్టర్ గారి కారు మీద దాడి చేసిండు. అయితే చాలామంది సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు, అంటే ఇంట్రాగేషన్ చేసి కేసులు పెట్టుకుని పంపించారు. నిజంగానే బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకునే దాంట్లో ప్రభుత్వం ముందుకు పోతే అమాయకులైనటువంటి రైతుల మీద కావచ్చు, గిరిజనుల మీద కావచ్చు, ఎస్సీ ఎస్టీలు ఎవరున్నా కూడా అమాయకులమైన వ్యక్తుల మీద ఎవరి మీద కేసులు పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కాకపోతే ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదు ఇంకెవరన్నా ఆ సంఘటనను ప్రేరేపణ చేసిన వ్యక్తుల మీద మాత్రమే కేసులు పెడతాం ఉంటుందంట. ఇప్పుడు 1-2 డేస్లో కేటీఆర్ అరెస్టు సంబంధించిన అరెస్ట్ కావాలి, ఉండేటువంటి అవకాశం మేము కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, మా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. ఆనాడు మా మీద తప్పు ఒట్టి డ్రోన్ ఎగిరేసిన కేసులో 200 రూపాయలు ఫైన్తో వెళ్ళిపోయే కేసుని 13 రోజుల పాటు మమ్మల్ని జైల్లో పెట్టిండు మా రేవంత్ రెడ్డి గారిని. ఇక్కడ ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఏకంగా అధికారుల మీద దాడి జరిగింది, రాళ్ల దాడి ఏ విధంగా జరిగిందో చూసిరు అందరూ. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నారు. దానిలో భాగంగా వారికి బాధ్యత కూడా ఉంది, ఎందుకంటే దానిలో వారు అన్నిసార్లు సంభాషించుడు. నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారు ఇద్దరు పోద్బోలంతో మాత్రం అక్కడ దాడి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిలో కేటీఆర్ అరెస్ట్ కావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రధానంగా కావాలనే దురుద్దేశంతో చేపించారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆయనే అంటాడు ఓపెన్ స్టేట్మెంట్ ఇవాళ కూడా ట్విట్టర్లో, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన అంటాడు. ఎందుకు అంత దమ్ము ధైర్యం సరిపోతలేనట్టు కాంగ్రెస్ పార్టీకి? మేకపోతు గాంభీర్యం. మేము కాంగ్రెస్ పార్టీగా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజారంజక పాలన అందించాలని చెప్పి కోరుకున్నాం. కాబట్టి అన్ని విచారణ సిట్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, అదేవిధంగా కమిషన్లు కావచ్చు విచారణ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా వేగ్గా ఎక్కడ కూడా చిన్న కేసు కూడా పెడతలేమో. వాళ్ళలా కేసు పెట్టేది ఉంటే ఈ వరకు ఎప్పుడో మమ్మల్ని అయితే అరెస్ట్ చేసేవాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో చూసారు కదా, డ్రోన్ ఎగిరేసినంటే జస్ట్ 200 రూపాయల ఫైన్తో పోయే కేసుని 13 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. దానిలో భాగంగానే ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే చట్టం తన పని తాను పోతుంది. పోలీసు వాళ్ళు పారదర్శకంగా విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ డీజీపీ గారిని ఆదేశించింది. ఖచ్చితంగా బాధ్యుల మీద మాత్రమే చర్యలు తీసుకుంటుంది తప్ప అనవసరంగా రాజకీయ కక్ష కారుణ్యాలకు తావులేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆనాడు ప్రేరేపించారో వారి మీద మాత్రమే కేసులు పెడతారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ప్రేరేపించినటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ కావడం జరిగింది. నరేందర్ రెడ్డి ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యిండు. రిమాండ్లో కూడా 14 రోజుల పాటు రిమాండ్లో కూడా ఆయనను తరలించడం జరిగింది. కానీ దీంట్లో కేటీఆర్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన వాంగ్మూలం ఇస్తేనే కదా ఏమైనా తెలిసేది. కానీ ఆయన నా రిమాండ్ రిపోర్ట్లో అసలు ఆ కేటీఆర్ పేరే లేదు, అసలు కేటీఆర్తో నాకు సంబంధమే లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు కదా. ఎట్లాంటి ఆధారాలు ఇంకా ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంటుంది? పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు మాత్రమే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. సురేష్ అనే వ్యక్తి ఇంతవరకు అరెస్ట్ కాలేదు. సురేష్ వ్యక్తి అరెస్ట్ కావాలా, పోలీస్ కస్టడీ తీసుకుంటే ఆనాడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఆధారాలు సేకరించారు. ఇప్పుడు అక్కడ రైతుల్లో ఉన్న వాళ్ళు అంతా చెప్తా ఉన్నారు. కాబట్టి గతంలో ఏం జరిగింది, ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో ఎలాంటి సంఘటన జరిగిన అన్ని విషయాలు కూడా పోలీసు వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా సురేష్ అనే వ్యక్తి అరెస్ట్ కావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర రెడ్డి గారి కష్టాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని నేను భావిస్తాను. అంటే ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా దాడులు చేసినప్పుడు కూడా అక్కడ అధిష్టానం వారు ఇప్పుడు కేటీఆర్ చెప్తానో లేకపోతే కేసీఆర్ చెప్తానో చేసేటువంటి వ్యవహారం ఉండదు కదా. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సురేష్ అన్నటువంటి వ్యక్తి మీరు చెప్పినటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు. కానీ కేటీఆర్ ఆదేశాల మేరకు చేసిందని చెప్పేసి మీరు ఎట్లా భావిస్తా ఉన్నారు దాన్ని? అంటే మీరు గత కేసులు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక వ్యక్తి మర్డర్ చేసిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా కేసు అవుతుంది. జస్ట్ ఆ సందర్భంలో తను ఫోన్ చేసినా కూడా కేసు అవుతుంది. దానికి చట్టాలు ఉన్నాయి. అదే కాకుండా కేసీఆర్ గారు ఇప్పుడు ఖండించలే, అంటే అధికారుల మీద దాడులు ఉసుకొల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కోరుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అబ్దుల్లాపూర్ మెట్లో విజయారెడ్డి అని ఒక ఎంఆర్ఓ మీద ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి ఆపిస్తుంది. అదే కాకుండా కొత్తగూడెం జిల్లాలో కూడా పోడు భూముల విషయంలో పెద్ద ఎత్తున పోలీసు వారి మీద దాడులు జరిగినాయి. ఆదిలాబాద్లో సిర్పూర్ కాగజ్నగర్లో కూడా దాడులు జరిగాయి. అంటే అధికారుల మీద దాడులు జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటివరకు స్పందించలేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే, చూద్దాం మీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తుందా, లేకపోతే మళ్ళీ అన్ని సంబంధించినటువంటి వివరాలు విచారణ పేరుతోటి కాలయాపన చేస్తుందనేది కూడా ఈ 1-2 డేస్లో తెలిసిపోతుంది. మీరు ఒకవేళ కనుక ఈ విషయంలో కూడా దొరికినటువంటి దొంగను వదిలిపెట్టినట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? లేలే ఇక్కడ మీరు ఇప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ బల్ల గుద్ది చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ పాత్ర ఉన్నది అనేది. ఒకవేళ కనుక 2 రోజులు 3 రోజులలో ఆయన అరెస్ట్ కాకపోతే ఏంటిది మీ మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏందని చెప్పేసి అనుకో. చరణ్ అనే వ్యక్తి చెప్పినంత మాత్రాన చట్టం తన పని తాను ఇప్పుడు చెప్పేది అదే, రాజకీయ కక్ష కారుణ్యాలకు తావులేదు. నేను కేటీఆర్ గారు అరెస్ట్ కావాలని చెప్పి నేను కోరుకున్నా కరెక్టే. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన ఆధారాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇక్కడ చరణ్ చెప్పిండను ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చెప్పిన ఆధారాలు ఏంది మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆరోపణలు చేస్తుంది? ఆరోపణలు అంటే ఇక్కడ కనపడుతుంది చాలా స్పష్టంగా. 42 సార్లు మాట్లాడాల్సిన అవసరం ఆ సందర్భం ఎందుకు వచ్చింది? సురేష్ అనే వ్యక్తి భూమి లేకున్నా కూడా ఎందుకు కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి ఎందుకు దాడి చేయాల్సి వచ్చి, యాదవ్ అనే వ్యక్తి ఎందుకు దాగి వచ్చిండు, నరేంద్ర రెడ్డి గారు ఎందుకు 6 సార్లు సురేష్తో మాట్లాడండి, ఇవన్నీ కూడా వాస్తవం. ఇంకొక అంతకుముందు నరేంద్ర రెడ్డి గారు మీటింగ్లో చెప్పిండు కలెక్టర్ అయినా కూడా మేము దాడి చేస్తామని చెప్పిండు. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి కదా. అంటే అంతకుముందు సంఘటనలో కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా దాడులు చేద్దాం అని చెప్పి ఆనాడే మాట్లాడినట్టే ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్గా జరిగినట్టు కనపడతా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా పోలీసు వాళ్ళే మీడియా ముందు ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి అన్ని విషయాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా కరెక్టే. కానీ ఖచ్చితంగా ఆధారాలతో కదా అరెస్ట్ చేసేది. వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కక్షల కారుణ్యాలు తావు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి మేము మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కొంత కనబడతా ఉందా కేటీఆర్లో ఆ భయం కనబడతా ఉందా? ఈరోజు సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కొంత అడావిడి, ఇలా కొంతమంది మీడియా వాళ్ళకి కూడా ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా రోజులు అంది కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పేసి తనకు అర్థమైపోయింది. కాబట్టి నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుంది, నన్ను జైలుకు పంపుతారని చెప్పేసి తను బుకాయించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను అయోమయానికి గురి చేసే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఢిల్లీ పోయిండు. నిన్న రాత్రి నుంచి మొత్తం వాళ్ళ కార్యకర్తలందరూ పిలిపించుకొని ఇంటి దగ్గర కూర్చున్నాడు. అంతకుముందు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఏదైతే రాజపాకాలకు సంబంధించి వచ్చిందో ఆ డ్రగ్స్ వ్యవహారంలో కూడా ప్రధానంగా అప్పుడు కూడా అంత అడావిడి చేసిండు. డ్రగ్స్ తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడిన తర్వాత మళ్ళీ మౌనం వహించి విజయ్ మధుర్కి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చి కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తప్పు చేసుడు, తప్పును బుకాయించే ప్రయత్నం, డ్రగ్స్ని ఎంకరేజ్ చేసి డ్రగ్స్ మేము చేయలేదు, మేము డ్రగ్స్ టెస్ట్ తెప్పించుకోని చెప్పే ప్రయత్నం, ఇక్కడ నరేంద్ర రెడ్డి గారితో మాట్లాడి నేను మాట్లాడలేని చెప్పే ప్రయత్నం, నేను జైలుకు పోతాను రెడీగా చెప్పే ప్రయత్నం, అన్నీ అంటే గతంలో ఏ విధంగా అబద్ధాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడేం మాట్లాడుతూ ఉంది, అసలు తెలంగాణ హితం కోసం పనిచేస్తుందా లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ తీవ్ర అన్యాయం చేసినా కూడా భారతీయ జనతా పార్టీని పల్లెత్తి మాట అనడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మాట్లాడలేదు, విభజన హామీలు నెరవేర్చకుండా మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో పేరుకుపోయినటువంటి పనులు చేస్తూ ఉంటే హర్షించేది పోయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం జిమ్మే ప్రయత్నం 30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లే కాదు దుబాయ్ వేదికగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. వాళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోలే. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట అన్నీ నెరవేర్చుకోవాలా. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి యువతను, విద్యార్థులను, అదేవిధంగా మహిళలను, రైతాంగాన్ని అంతా కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప వాళ్ళలాగా మాటలు చెప్పి కాలయాపన చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.